అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 16th జూన్ ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 596 ఇంటూ 604 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, డైరెక్ట్గా మనం యూనిట్ డిజిట్ చూస్తే సరిపోతుంది కదా. 6 ఇంటూ 4 అంటే 24. సో యూనిట్ డిజిట్ 4 ఉంది ఓన్లీ వన్ ఆప్షన్లో, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? మొత్తం మల్టిప్లై చేయకుండా జస్ట్ మనం యూనిట్ డిజిట్ మెథడ్ యూస్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ని మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, Kanchan's salary is 12,000 rupees per month. He spends 4,000 rupees on house rent and 2,000 rupees on bills, and the rest is his monthly savings. If in the month of his birthday he spent all his monthly savings on celebrating his birthday, find his savings in a year. So ఇక్కడ per month Kanchan salary వచ్చేసి 12,000 rupees అయితే he spends 4,000 అండ్ హౌస్ రెంట్ మీద 4,000 స్పెండ్ చేస్తున్నారు, అండ్ 2,000 ఏమో బిల్స్కి స్పెండ్ చేసేస్తుంటే రిమైనింగ్ అమౌంట్ అతను సేవ్ చేసుకుంటా వచ్చి ఏ మంత్లో అయితే అతను బర్త్డే ఉంటుందో ఆ మంత్లో సేవ్ చేసిన అమౌంట్ అంతా ఖర్చు పెడుతున్నారు. సో టోటల్ ఎంత స్పెండ్ చేశారు మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టోటల్ చూడండి, సపోజ్ అతను బర్త్డే డిసెంబర్లో ఉంది అని అనుకుంటే జాన్ నుంచి నవంబర్ దాకా సేవ్ చేసిన అమౌంట్ టోటల్ ఇప్పుడు డిసెంబర్లో ఖర్చు పెడతారు. సో టోటల్గా అతను 11 months సేవ్ చేస్తారు. సో ఎంత అమౌంట్? 12,000లో నుంచి 4 + 2 అంటే 6,000ని మైనస్ చేస్తే రిమైనింగ్ 6,000 సేవ్ చేస్తున్నారు కదా. సో 11 × 6,000 దట్ ఈస్ 66,000 రూపీస్ అతను బర్త్డే సెలబ్రేషన్స్కి యూస్ చేస్తారు. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the curved surface area of a cylinder is half of its total surface area. If its height is 195 cm, find its diameter. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది టోటల్ సర్ఫేస్ ఏరియాకి హాఫ్ ఉంటే హైట్ ఇచ్చారు, డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రేడియస్ కాదు. ఓకే, ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఈస్ 2πRH. సో 2πRH అనేది టోటల్ సర్ఫేస్ ఏరియాకి హాఫ్ ఉంటుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πR × R + H కదా. ఇందులో హాఫ్ చేస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అయింది. సో 2πR అండ్ 2πR క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మనకి హెచ్ ఉంటుంది. సో హెచ్ ఈ సైడ్ R + H ఇక్కడికి వస్తే డివైడ్ బై R + H ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ హెచ్ 1 యూనిట్ అయినప్పుడు R + H 2 యూనిట్స్ అవుతుంది. అంటే ఏంటి? R 1 యూనిట్ హెచ్ 1 యూనిట్ అని కదా. సో R 1 యూనిట్ అయితే డయామీటర్ ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ R అంటే 2 యూనిట్స్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి హైట్ 195 సెంటీమీటర్స్ అన్నారు. సో 1 యూనిట్ అనేది 195 సెంటీమీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే, సో 195 సెంటీమీటర్స్ని 2 యూనిట్స్ అంటే ఏమైంది? 2 × 195 that is equal to 390. So 390 centimeters is the diameter of the cylinder. Next, let ABC and DEF be two triangles such that angle A is equal to angle D equal to 40 degree and AB is equal to DE. Which of the following conditions must be fulfilled for ABC and DEF to be similar triangles? So first ఇక్కడ మనం ఒక 2 similar triangles ని డ్రా చేసుకుందాం. ట్రయాంగిల్ ABC అండ్ ఇంకోటి DEF. ABC అండ్ DEF. యాంగిల్ A అండ్ యాంగిల్ D రెండు వచ్చేసి 40 డిగ్రీ అని చెప్పారు. నెక్స్ట్ AB ఈజ్ ఈక్వల్ టు DE అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? ఏ కండిషన్ అనేది మస్ట్ బి ఫుల్ఫిల్డ్, ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మనం ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పి చెప్పగలుగుతామని అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? BC ఈజ్ ఈక్వల్ టు EF అన్నారు. సో BC EFకి ఈక్వల్గా ఉంటే మనం సిమిలర్ ట్రయాంగిల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D. సో యాంగిల్ B ఇక్కడ ఉంది, యాంగిల్ D ఇక్కడ ఉంది. ఆల్రెడీ యాంగిల్ A అనేది యాంగిల్ Dకి ఈక్వల్ కాబట్టి యాంగిల్ B అనేది యాంగిల్ Eకి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ F. సో యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ F. ఈ కండిషన్ కూడా
ట్రూనే. నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సో యాంగిల్ బి అనేది యాంగిల్ ఎఫ్కి ఈక్వల్గా ఉండాలి అని అన్నారు. బట్ ఇక్కడ యాంగిల్ ఎఫ్ అనేది యాంగిల్ సికి ఈక్వల్గా ఉండాలి, యాంగిల్ బి యాంగిల్ ఈకి ఈక్వల్గా ఉండాలి. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న ఈ రెండు కండిషన్స్లో మస్ట్ బి ఫుల్ఫిల్డ్ అన్నారు. ఖచ్చితంగా ఏ కండిషన్ ఉంటేనే ఇది మనం సిమిలర్ ట్రయాంగిల్ అని చెప్పగలుగుతామని అంటున్నారు. సో చూడండి, ఫస్ట్ మనము ట్రయాంగిల్ ఆల్ యాంగిల్స్ సమ్ చేస్తే మనకి 180 డిగ్రీ రావాలి, రైట్? సో ఈ యాంగిల్ 40, ఈ యాంగిల్ 40 ఉన్నప్పుడు ఈ యాంగిల్ మనము θ1 అని చెప్పి అనుకుందాం. సో ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో సపోజ్ మనం ఈ యాంగిల్ 100 అని తీసుకుందాం, 60 అని తీసుకుందాం. సో θ1 వచ్చేసి 60 డిగ్రీ, ఇక్కడ మనకు ఆల్రెడీ 40 ఉంది. సో అప్పుడు ఇది 60 ఉంది అండ్ ఇక్కడ 40 ఉంది. సో అప్పుడు ఖచ్చితంగా మనకి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అయింది కదా. అప్పుడు మనకి యాంగిల్ బి అనేది 80 అవుతుంది అండ్ యాంగిల్ ఈ కూడా 80 అవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన కండిషన్ ఏంటి అని అంటే యాంగిల్ సి అనేది యాంగిల్ ఎఫ్ కి ఈక్వల్ గా ఉండాలి. ఈ కండిషన్ కూడా ట్రూనే, బట్ మస్ట్ అండ్ షుడ్ కండిషన్ కి వచ్చేసరికి ఆప్షన్ సి అనేది మనకి ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్. If the median of a data is 45.98 less than its mode, then the median of the data will be greater than its mean. సో ఇక్కడ మీడియన్ అనేది మోడ్ కన్నా 45.98 లెస్ అన్నారు. అంటే మోడ్ మైనస్ ఆఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 45.98. సో ఇక్కడ నుంచి మనం మోడ్ ఏమని రాయొచ్చు, మీడియన్ ప్లస్ 45.98 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఎంపెరికల్ ఫార్ములాని యూస్ చేసుకొని మీడియన్ అనేది మీన్ కన్నా ఎంత గ్రేటరో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. సో మోడ్ అంటే మీడియన్ ప్లస్ 45.98. సో 45.98 ప్లస్ మీడియన్ ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది కదా. 3 మీడియన్లో నుంచి 1 మీడియన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ మీడియన్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఆఫ్ 2 మీన్, ఈ రెండిట్లో 2 కామన్ ఉంది కాబట్టి మనం 2 కామన్ తీసుకుంటే మీడియన్ మైనస్ ఆఫ్ మీన్. సో 2 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. సో ఇప్పుడు మనము మీడియన్ మైనస్ ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 45.98 divided by 2. So 2 2s is 4, 2 2s is 4, 2 9s 18, again 2 9s 18. So 22.99 అనేది మన ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్, a factory makes 15, 20, 25, 10 and 35 units of a gadget in 5 days. What is the average production per day? So per day average production ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ 5 డేస్లో ఫస్ట్ డే 15, సెకండ్ డే 20, థర్డ్ డే 25, ఫోర్త్ డే 10 అండ్ ఫిఫ్త్ డే 30 యూనిట్స్ చేశారు. టోటల్ యాడ్ చేస్తే 15 ప్లస్ 20 అంటే 35 ప్లస్ 25 60 ప్లస్ 10 70 ప్లస్ 30 అంటే 100. సో 100 డివైడెడ్ బై 5 డేస్లో చేశారు కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే 5 వన్స్ 5 20s is 100. సో పర్ డే యావరేజ్ వచ్చేసి 20 గ్యాడ్జెట్స్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ ది లార్జెస్ట్? సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది లార్జెస్ట్ రేషియోని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 22:50 అన్నారు. 22:50, 22 వన్స్ 22 ఇంటూ 2 చేస్తే 44 కదా. సో 1:2 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 21:45. సో 21 వన్స్ 21 ఇంటూ 2 చేస్తే 42. సో 2 పాయింట్ సమ్ వాల్యూ. నెక్స్ట్ 17:42. సో 17 వన్స్ 17 2s is 34. సో 2 పాయింట్ సమ్ వాల్యూ ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి 20:36. సో 20 వన్స్ is 20, 20 ఇంటూ 2 చేస్తే 40 కదా, అంటే 20 వన్స్ is 20. సో ఇక్కడ 1:2 అని వచ్చింది. సో ఇది మనం న్యూమరేటర్ డినామినేటర్ కాబట్టి డినామినేటర్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ మనకి లార్జెస్ట్ అని చెప్పి తెలుసు. సో ఇక్కడ తక్కువ డినామినేటర్ అనేది ఇక్కడ స్మాల్ ఉంది లాస్ట్ ఫ్రాక్షన్లో. సో అందుకని లార్జెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అయింది, 20:36. నెక్స్ట్, m is inversely proportional to n. If m is 18, then n is 21. If n is 27, find the value of m. So m అనేది n కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. m is inversely proportional to n. అంటే ఇప్పుడు మనము m1 by m2 అనేది ఎలా రాసుకోవచ్చు? m1 by m2 అనేది
n2 by n1 అయింది. ఓకే, సో ఇక్కడ m1 అంటే 18, n1 అంటే 21, n2 అంటే 27. సో m2ని ఫైండ్ అవుట్ చేయాలి. m1 వచ్చేసి 18, m2 తెలీదు, హ్యాజ్ ఇట్ ఈస్ ఉంచేద్దాం. నెక్స్ట్ n2 అంటే 27, n1 అంటే 21. సో 3 7s 3 9s 27, 9 1s 9 2s 18. సో 7 into 2 అంటే 14, m2 వచ్చేసి 14. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 87? సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ నంబర్ అనేది 87తో డివైడ్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 87 అంటే 87 ఫ్యాక్టర్స్ ఏంటి? 29 ఇంటూ 3 చేస్తే 87. సో ఫస్ట్ 3 మల్టిపుల్ని చెక్ చేద్దాం. 3తో డివైడ్ అవుతుందా లేదా ఆ నంబర్ చెక్ చేయాలంటే మనం సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే ఈక్వల్ టు 3 కానీ 3 మల్టిపుల్ కానీ ఈక్వల్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే 7 + 2 9, 9 + 2 11, 11 + 1 అంటే 12. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 12కి ఈక్వల్గా ఉంది. 12 అంటే ఏంటి? 3 మల్టిపులే కదా. సో ఈ ఆప్షన్ అనేది మనము 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 29తో కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? మిగతా 3 ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. సో ఇందులో కూడా ఏదైనా నెంబర్ 3తో డివైడ్ అవుతుంటే అప్పుడు మనం 29కి వెళ్దాం. అదర్వైజ్ 3 చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 7 + 9 అంటే 16, 16 + 9 అంటే 25. సో 25 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి మనం ఈ ఆప్షన్ అనేది 3తో డివైడ్ అవ్వట్లా. 3తో డివిజిబుల్ కాకపోతే 87తో కూడా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 7 + 7 14 + 4 18, 18 + 1 19, 19 అనేది 3 మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ సి కూడా ఎలిమినేటెడ్. 6 + 7 13 + 1 14, 14 + 3 అంటే 17. సో ఈ ఆప్షన్ కూడా 3తో డివిజిబుల్ అవ్వదు. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సో ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. సో ఇచ్చిన డేటా మొత్తాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూ దాకా అరేంజ్ చేసుకొని అప్పుడు వచ్చే మిడిల్ వాల్యూనే మనకి మీడియన్ అయితే. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం? టోటల్ డేటాను అరేంజ్ చేసుకోకుండా ఇచ్చిన డేటా ఎంత ఉందో కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11, 11 + 1 అంటే 12. సో 12 డివైడెడ్ బై 2 అంటే 6. సో 6th ప్లేస్లో ఏదైతే నంబర్ వస్తుందో అదే మనకి మీడియన్ అవుతుంది. సో ఫస్ట్ అరేంజ్ చేసేటప్పుడు స్మాలెస్ట్ వాల్యూ కావాలి. ఇచ్చిన డేటాలో స్మాల్ వాల్యూ ఏంది? 11. నెక్స్ట్ 12, 13 14 లేదు, 15 ఉంది. నెక్స్ట్ 15 తర్వాత 20స్లో ఏం లేదు, 30స్లో 34 మాత్రమే ఉంది. నెక్స్ట్ 34, ఇంకా 30స్లో ఏం లేదు. 40స్లో 42 మాత్రమే ఉంది. నెక్స్ట్ 50స్లో 58 ఉంది. సో 6th ప్లేస్లో మనకి 58 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, the angle of elevation of the top of the tower from a point P on level ground is 30 degree. If the tower is 50 meter high, what is the distance from the base of the tower to point P? సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పాయింట్ P దగ్గర నుంచి ఒక టవర్ టాప్ కి చూస్తుంటే 30 డిగ్రీ ఉంది. మనల్ని అడుగుతుంది ఆ పాయింట్ P అనేది టవర్ బేస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక టవర్ ని ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, స్ట్రైట్ గా ఇది ఒక టవర్. ఇప్పుడు పాయింట్ P ఇక్కడ ఉంది. సో టవర్ బేస్ నుంచి పాయింట్ P ఎంత డిస్టెన్స్లో ఉందో కావాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ద టవర్ ఎంత? సో ఇది కరెక్ట్గా స్ట్రైట్గా రాలేదు, ఎరేస్ చేసి మళ్ళీ డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి 30 డిగ్రీ అని ఇచ్చారు. సో ఎక్స్ వై అని తీసుకుంటే ఈ యాంగిల్ మనకి 90 డిగ్రీ అవుతుందా? ఒక యాంగిల్ 30 ఉంటాయి అండ్ ఇంకో యాంగిల్ 90 ఉంటే అనదర్ యాంగిల్ మనకి 60 డిగ్రీ అవుతుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 60 90 అనేది యాంగిల్ రేషియో అయితే లైన్ రేషియో వచ్చేసి 1:√2:3 అవుతుంది. సో ఇప్పుడు టవర్ హైట్ ఇచ్చారు మనకి ఎంత? 50 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. సో 30 డిగ్రీ ఎదురుగా 50 మీటర్స్ అని ఉంటే 60 డిగ్రీ ఆపోజిట్గా మనకి √3 యూనిట్స్ ఉంటుంది. సో √3 యూనిట్స్ ఏమవుతుంది? 1 యూనిట్ అనేది 50 మీటర్ అయినప్పుడు √3 యూనిట్స్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 50√3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ చూడండి, స్క్వేర్ రూట్లో మనకి పాయింట్ తర్వాత న్యూమరేటర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో డినామినేటర్లో అన్ని డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు
ఎలా రాసుకోవచ్చు మనం? 11025 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1225. సో ఇప్పుడు 11025 అని ఉంది. ఫస్ట్ 3 డిజిట్స్ చూస్తే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్గా ఉంది అంటే 10 స్క్వేర్ చేస్తే మనకి 100 వస్తుంది. 110 కన్నా లెస్ ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ 100 కాబట్టి సో 10 స్క్వేర్ ఫస్ట్ 2 డిజిట్స్ అనేది మనకి 10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 25 అని ఉంది. 25 అంటే ఏంటి? 5 స్క్వేర్ ఇస్ 25 కదా. సో 105 స్క్వేర్ చేస్తే మనకి 11025 వస్తుంది. సో 105 డివైడెడ్ బై 1225 దట్ ఈస్ 35 స్క్వేర్ ఈస్ 1225. డైరెక్ట్గా మనం 35 రాస్తే 35 ఇంటూ 3 that is 105. So option A is our answer. Clear? Next. An electric pump can fill a tank in 3 hours. Due to a leak in the tank, it takes 5 1/4. Okay na? So ikkada kuda idi fraction అని ఉంది కదా, 5 1/4 అని చెప్పి మార్క్ చేసుకోండి. సో డ్యూ టు లీక్ ఇన్ ద ట్యాంక్ ఇట్ టేక్స్ 5 1/4 hours for the tank to be completely filled. If during this period no water enters or leaves the tank from any other point, then in how much time will the leak empty the entire tank? సో ఫస్ట్ ఒక ఎలక్ట్రిక్ పంప్ వచ్చేసి ఓన్లీ ఫిల్ చేసే పైప్ 3 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఇప్పుడు లీక్ కూడా ఆన్ అయితే ఈ ఫిల్ చేసే పైప్తో పాటు టోటల్గా 5 1/4 hours టైం తీసుకుంటుంది ట్యాంక్ని ఫిల్ చేయడానికి. సో ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, డ్యూ టు లీక్ ఇన్ ద ట్యాంక్ ఇట్ టేక్స్ 5 1/4 hours ఫర్ ద ట్యాంక్ టు బి కంప్లీట్లీ ఫిల్డ్. అంటే ఇక్కడ ట్యాంక్ ఫిల్ అవుతుంది అండ్ ఇక్కడ లీక్ ఆన్ అయింది. అంటే ఇక్కడ పైప్ ఏ పైప్ బి రెండు వర్క్ చేస్తున్నాయి. పైప్ ఏ వచ్చేసి 3 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఫిల్ చేసే పైప్ ప్లస్ లీక్ చేసే పైప్ రెండు కలిసి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 5 1/4 hours టైం పడుతుంది. 4 into 5 అంటే 20 + 1 అంటే 21. సో 21/4 hours ఫిల్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఓన్లీ లీక్ చేసే పైప్ మాత్రమే ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుంది అని. సో ఫస్ట్ పైప్ ఏ 3 a + b 21/4 అన్నప్పుడు ఈ 4ని మనం హైడ్ చేసేయాలన్నమాట. జస్ట్ 3 and 21కి LCM తీసుకోవాలి. ఎంత వస్తుంది? 21. ఇది మనకి టోటల్ వర్క్ అవుతుంది. సో 3 into 7 is 21. 21 into 1 is 21. ఇప్పుడు ఇది డినామినేటర్లో ఉంది కదా, 4 హైడ్ చేసాం కదా, ఈ సైడ్ వస్తే 1తో మల్టిప్లై అయిపోయి మనకి 1 into 4 అంటే 4 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు a + b రెండిటి ఎఫిషియన్సీ 4 యూనిట్స్ ఉంటే ఇందులో a ఎఫిషియన్సీ 7 యూనిట్స్ ఉంది. అంటే b ఎఫిషియన్సీ ఏమైంది? రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 4 రావాలి. అంటే b ఎఫిషియన్సీ -3. మైనస్ ఎందుకు వస్తుంది? అది లీక్ చేస్తుంది కాబట్టి. సో ఓన్లీ లీక్ పైప్ ఆన్లో ఉన్నప్పుడు టోటల్ వర్క్ 21 యూనిట్స్ని 3 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే 7 hours టైం పడుతుంది ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 numbers are in the ratio 2:14:3 and their LCM is 4116. Find the HCF. So 3 numbers 2x 14 కదా, 14x and 3x అని చెప్పి తీసుకుంటే ఇందులో HCF ఏమవుతుంది? x అవుతుంది. ఈ రెండిటి HCF చూస్తే 2x అవుతుంది. బట్ ఇక్కడ 3x ఉంది, 2 మల్టిపల్ లేదు కాబట్టి HCF ఓన్లీ x మాత్రమే. అండ్ LCM ఏమవుతుంది? LCM వచ్చేసి 2 and 14కి LCM 14 అండ్ ఇక్కడ 3 ఉంది. సో x అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి x. ఈ వాల్యూ మనకి 4116 అని ఇచ్చారు. సో 3 1s is 3, carry 1, 3 3s 9, 3 7s 21, 3 2s is 6. అగైన్ 14 into, సో ఇక్కడ చూడండి 14 into 9 చేస్తే 126, క్యారీ 11. 14 into 8 అంటే 112. సో ఇక్కడ x వాల్యూ మనకి 98 అని వచ్చింది. అంటే HCF అంటే x కాబట్టి HCF ఈస్ 98. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 7 times the present age of x is 6 years less than 2 times the present age of y. At present, the age of p is 7 times the age of x and y is 6 years younger than q. If p is 70 years older than q, then find the present age of y. So question ni read chestu solve cheddam. First emanaru 7 times present age of x is 6 years less than 2 times present age of y. Idi equation. Next, at present the age of p is 7 times the age of x. x ki 7 times ఉంటుంది. అండ్ y ఏజ్ అనేది y is 6 years younger than q. అంటే y and q ఏజ్ ఈక్వల్ అని అనుకుంటే y ఏజ్ q కన్నా
6 ఇయర్స్ తక్కువ. సో క్యూలో నుంచి మనం 6ని మైనస్ చేయాలి. నెక్స్ట్ పి 70 ఇయర్స్ ఓల్డర్ దెన్ క్యూ అంటే పి అండ్ క్యూ ఏజ్ ఈక్వల్ అని అనుకుంటే పి అనే పర్సన్ క్యూ కన్నా 70 ఇయర్స్ ఏజ్ ఎక్కువ. సో క్యూ ప్లస్ 70 వస్తుంది ఇక్కడ అంతే. ఇప్పుడు మనని అడుగుతుంది వై ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ ఈక్వేషన్లో పి అండ్ వైని సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యూ ఉంది కాబట్టి క్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ పి అంటే 7x కదా. సో ఇక్కడ 7x ఈక్వల్ టు క్యూ అంటే y plus 6. So y plus 6 plus 70. So 7x minus of y is equal to 76. And ఈ equation ని arrange చేస్తే 7x minus of 2y is equal to minus 6. మనకు కావాల్సిన y కాబట్టి ఆల్రెడీ x అనేది రెండు ఈక్వల్గా ఉంది. 7x 7x. సో xని క్యాన్సిల్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ ఇక్కడ రాస్తే 7x minus of y is equal to 76. సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 7x మైనస్ 7x క్యాన్సిల్. మైనస్ 2yలో నుంచి ప్లస్ y తీసేస్తే మైనస్ y ఈక్వల్ టు మైనస్ 6 మైనస్ 76 మైనస్ ఆఫ్ 82. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ నుంచి మనం y ఏజ్ అనేది 82 ఇయర్స్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the speed of the boat in still water is 9 km per hour and the speed of the current is 5 km per hour. A person rows a boat to a place located at a distance of 75.6 km and returns to the starting point. Find the total time taken by him. సో ఇక్కడ స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ 9 km per hour అని ఇచ్చారు. కరెంట్ స్పీడ్ ఇచ్చారు. ఒక పర్సన్ 75.6 కిలోమీటర్స్ వెళ్ళటానికి అగైన్ 75.6 కిలోమీటర్స్ వచ్చి రావటానికి టోటల్ టైం ఎంత తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ స్టిల్ వాటర్ స్పీడ్ అంటే x కదా, దట్ ఈస్ 9 km per hour. y అంటే స్ట్రీమ్ స్పీడ్, దట్ ఈస్ 5 km per hour. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, x మైనస్ y అంటే 9 మైనస్ 5 దట్ ఈస్ 4 km per hour. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x ప్లస్ y, 9 ప్లస్ 5 అంటే 14. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 14 km per hour. ఇప్పుడు మనకి స్పీడ్ అనేది డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఫస్ట్ డిస్టెన్స్ 75.6ని మనం కామన్ తీసేసుకుంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్, సో ఈ డిస్టెన్స్ 75.6 డివైడెడ్ బై కామన్ తీసుకున్నాం కాబట్టి 1 ఉంటుంది, డివైడెడ్ బై 4 ప్లస్ అగైన్ 75.6 కామన్ తీసుకున్నాం కాబట్టి 1 డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 14. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 4 and 14కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 28. 4 into 7, 14 into 2. సో 7 into 1 అంటే 7, 2 into 1 అంటే 2, 7 plus 2 అంటే 9. ఇక్కడ 75.6 ఉంది. సో 756 డివైడెడ్ బై 10 అని చెప్పి తీసుకుందాం. ఓకే, సో 28 ఇంటూ చూడండి 28 ఇంటూ 2 చేస్తే 56, ఇంకా మనకి ఇక్కడ 19 ఉంటుంది. 28 ఇంటూ 7 అంటే 196. సో 27 ఇంటూ 9 ఈజ్ 243 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 24.3 ఈజ్ అవర్ ఆన్సర్. సో 24.3 అవర్స్ టైం పడుతుంది బోట్కి వెళ్ళి రావడానికి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ in 2019 Amit's income was 22,000. His income increases by 20% every year. What was his income in 2001? So 2019లో అతని ఇన్కమ్ 22,000 అయితే 2021లో అతని ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ అవుతుంటాయి. సో 20%ని మనం 1/5 అని చెప్పి రాయొచ్చు కదా. సో 2019లో 22,000 ఉన్న ఇన్కమ్ 2020 వచ్చేసరికి ఏమవుతుంది, ఈ 5 యూనిట్స్ మీద 1 ఇంక్రీజ్ అయ్యి 6/5 అవుతుంది. నెక్స్ట్ 21 వచ్చేసరికి మళ్ళీ 6/5 అవుతుంది. సో 5 into 5 అంటే 25. 25 into 8 ఈజ్ 200, క్యారీ 20. 25 into 8 ఈజ్ 200, ఇక్కడ ఇంకో 0 ఉంటుంది. సో 0 ఇలా తీసుకుంటే 6 into 6 అంటే 36. సో ఇప్పుడు 880ని మనము 11 into 80 అని రాయొచ్చు కదా. సో 36 into 8 అంటే 288 ఇంటూ 11 into 10 అంటే 110. సో చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఏం చేసామంటే మనము ఈ 880ని మనము 8 into 11 into 8 అంటే 88 కదా,
అండ్ ఈ జీరోని ఈ సైడ్ తీసేసుకున్నాం అంతే. ఇప్పుడు 6 ఇంటూ 6 అంటే 36. 36 ఇంటూ 8 చేస్తే ఎంత? 288. సో 288 ఇంటూ 110. సో ఇప్పుడు ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ ఉంచేసి ఇప్పుడు 288 ఇంటూ 11 చేయాలంటే ఫస్ట్ 2ని 8ని హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 అండ్ ఇక్కడ 8 యాజ్ ఇట్ ఈస్ తీసుకొని 8 ప్లస్ 8 ఈ రెండింటిని యాడ్ చేయాలి 16. సో 6 ఇక్కడ తీసుకొని 1 క్యారీ చేయాలి. 8 ప్లస్ 2 అంటే 10. 10 ప్లస్ 1 అంటే 11 కదా. సో 1 ఇక్కడ తీసుకొని 2కి 1 క్యారీ చేస్తే ఇప్పుడు ఫైనల్ వస్తుంది. 2 ప్లస్ 1 అంటే 3. సో 31680 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే 2021లో అమిత్ ఇన్కమ్ అనేది 31,680 రూపీస్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of the lengths of two corresponding sides of two similar triangles is 10:9. Find the ratio of the areas of these two triangles. సో ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ ఇచ్చారు రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ది. ఏరియా రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ సైడ్ రేషియో అనేది మనకి 10:9 ఉన్నప్పుడు ఏరియా రేషియో ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే 10 square ఈజ్ టు 9 square, దట్ ఈస్ 100:81 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Akash sold an item at a loss of 21%. If he had bought the item for 8% less and sold it for 198 rupees more, he would have made a profit of 5%. Find the purchase price of the item. సో ఇక్కడ ఆకాష్ ఒక ఐటమ్ 21% లాస్కి అమ్మారు. అదే అతను 8% లెస్కి తెచ్చి ఎక్స్ట్రా 198 రూపీస్ మోర్కి సెల్ చేస్తున్నాడు. అతనికి ప్రాఫిట్ 5% వచ్చేది. ఇక్కడ ఐటమ్ పర్చేస్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే 21% లాస్ కమ్మారంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఇక్కడ 79 యూనిట్స్ అవుతుందా? ఇప్పుడు అతను ఐటమ్ని 8% లెస్కి తీసుకొని వచ్చినట్లయితే అంటే 100లో 8% లెస్ అంటే 92 యూనిట్స్కి తెస్తే సెల్ చేసేటప్పుడు 198 రూపీస్ ఎక్స్ట్రా పెడితే అప్పుడు అతనికి ప్రాఫిట్ 5% వచ్చేది. అంటే ఇప్పుడు ఈ 92 కాస్ట్ ప్రైస్ అనేది 92 ఉంది. సెల్లింగ్ ప్రైస్ మనకి 5% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 92కి 5% యాడ్ చేయాలి. సో 92లో 10% అంటే 9.2. అదే 5% అంటే ఇందులో హాఫ్ కదా, దట్ ఈస్ 2 4 8 2 6 is 12. సో 92కి 4.6 యాడ్ చేస్తే 96.6. సో సెల్లింగ్ ప్రైస్ 96.6 ఉంటే ప్రాఫిట్ 5% వచ్చేది. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ చేశారు? 79 నుంచి 96.6కి వచ్చారు. అంటే సో ఇక్కడ టోటల్ ఎంత ఇంక్రీజ్ అయింది? 17.6 యూనిట్స్. ఈ 17.6 యూనిట్స్ అనేది క్వశ్చన్లో 180 రూపీస్ని రిప్రజెంట్ చేస్తుంటే 100 యూనిట్స్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో నౌ 4 4s 16 క్యారీ 1 4 4s 16. సో ఇక్కడ పాయింట్ తీసేద్దాం, ఈ సైడ్ 0 యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 4 4s 16 క్యారీ 3 4 9s 36 4 5s 20. అగైన్ 11 4s 44, 11 4s 44 and 11 5s is 55. సో నా 4 1s 4 25s is 100. సో 1 యూనిట్ అనేది 45 అయినప్పుడు 25 ఇంటూ 45 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 25 ఇంటూ 45 యూనిట్ డిజిట్ చూస్తే 5 ఇంటూ 5 25 కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. అదర్వైజ్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే 25 ఇంటూ 45 చేస్తే ఫస్ట్ ఈ రెండు 5 ఇంటూ 5 అంటే 25, నెక్స్ట్ 2 ఇంటూ 4 అంటే 8. ఓకేనా, ఇప్పుడు క్రాస్ చేయాలి. 5 ఇంటూ 2 అంటే 10, 5 ఇంటూ 4 అంటే 20. సో 20 ప్లస్ 10 అంటే ఎంత? 30. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 5 తీసుకోవాలి, 2 క్యారీ చేస్తే 32 అవుతుంది. సో 2 తీసుకొని 3 క్యారీ చేస్తే 83. సో ఇప్పుడు సారీ 83 కాదు, 3 క్యారీ చేస్తే 8 ప్లస్ 3 అంటే 11. సో దట్ ఈస్ 1125, 1125. ఓకేనా, నెక్స్ట్, a rectangular plot has length and width. Find its perimeter when x is 1 and y is -1. సో ఇక్కడ మనకి లెంత్ ఇచ్చారు, విడ్త్ ఇచ్చారు, x అండ్ y వాల్యూస్ ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేసి పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో ఫస్ట్ పెరిమీటర్ అంటే ఏంటి? 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. అండ్ ఇక్కడ లెంత్ వచ్చేసి ఫస్ట్ x స్క్వేర్ అన్నారు, x అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ x ఇంటూ y 1 ఇంటూ -1 దట్ ఈస్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ y స్క్వేర్. సో -1 స్క్వేర్ చేస్తే 1 కదా,
సో ఇక్కడ నుంచి మనం లెంత్ 1 అని చెప్పి క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న ఒకటే కాబట్టి నెక్స్ట్ విడ్త్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. 1 ఇంటూ -1 అంటే -1 మైనస్ ఆఫ్ వై స్క్వేర్ అంటే -1 స్క్వేర్ దట్ ఈస్ 1. సో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి +1 -1 క్యాన్సిల్ అయిపోతే విడ్త్ 5 వస్తుంది. సో 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ విడ్తే తీసుకుందాం, ఇక్కడ బ్రెడ్త్ కాకుండా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో లెంత్ ప్లస్ విడ్త్, ఓకేనా. సో 5 + 1 అంటే 6, 2 ఇంటూ 6 అంటే 12. So 12 meters is the perimeter of the rectangular. Option B is our answer. Next. Find the single discount equivalent to 3 successive discounts of 3%, 27% and 23%. So ఇక్కడ సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2 డిస్కౌంట్స్ ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ -x -y మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ x ఇంటూ y బై 100. సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ x ఇంటూ y బై 100. ఫస్ట్ 3 and 27 తీసుకున్నాం. -3 -27 ప్లస్ 27 ఇంటూ 3 అంటే 81 డివైడెడ్ బై 100 అంటే 0.81. సో 30 ప్లస్ -30 ప్లస్ 0.81 అది మనకి -29.19 వస్తుంది. ఇది ఈ రెండిటికి ఈక్వివాలెంట్ అనమాట. నెక్స్ట్ 23తో చూద్దాం. సో 23 అంటే ఫస్ట్ -29.19 మైనస్ ఆఫ్ 23 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 29.19 ఇంటూ 23 డివైడెడ్ బై 100. సో 29.19 మైనస్ 23 రెండింటిని యాడ్ చేస్తే -52.19 ప్లస్ సో 23 ఇంటూ 9 అంటే 207. సో 7 ఇక్కడ క్యారీ 20. 23 వన్స్ ఇస్ 23 ప్లస్ 20 అంటే 43. సో 3 ఇక్కడ క్యారీ 4. 23 ఇంటూ 9 అంటే 207 ప్లస్ 4 అంటే 211. సో 21 క్యారీ. 23 ఇంటూ 2 అంటే 46 ప్లస్ 21 అంటే 67. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మళ్ళీ డివైడెడ్ బై 100 అని ఉంది, అంటే పాయింట్ తర్వాత మనకి 4 డిజిట్స్ రావాలి. సో ఇక్కడ 6.7137 వస్తుంది. ఇప్పుడు 52.19లో నుంచి చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి బికాస్ ఇక్కడ మనం ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే 45.48, 45.34, 45.73 చాలా నియర్గా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి. సో 52.19లో నుంచి మనము 6.7137ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ 3. 9 - 3 అంటే 6. 8 - 1 అంటే 7. 11 - 7 అంటే 4. నెక్స్ట్ ఇక్కడ 1. 51లో నుంచి మనం 6 తీసేస్తే ఎంత? 45. సో 45.47 అప్రాక్సిమేట్గా మనం ఇది 45.48 అని చెప్పి తీసుకోవచ్చు కదా. సో 45.48%. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి బికాస్ వాల్యూస్ పాయింట్ తర్వాత మనకి చాలా నియర్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 2 taps can fill a tank in 3 hours and 18 hours respectively. A third tap can empty it in 72 hours. If all 3 taps are opened simultaneously, how much time will it take to fill 3/4 of a completely empty tank? సో ఇక్కడ ఫస్ట్ ట్యాప్ వచ్చేసి 3 అవర్స్లో, సెకండ్ ట్యాప్ 18 అవర్స్లో ఫిల్ చేస్తుంటే థర్డ్ ట్యాప్ అనేది 72 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. ఈ 3 ట్యాప్స్ ఆన్లో ఉన్నప్పుడు 3/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ పైప్ ఏ వచ్చేసి 3 అవర్స్, పైప్ బి 18 అవర్స్, ఓకే. పైప్ సి వచ్చేసి 72 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. ఈ 3కి 18కి అండ్ 72కి ఎల్సిఎం తీసుకుంటే 72నే కదా. సో 3 ఇంటూ 24 ఈ 72. ఈ 72 అనేది టోటల్ వర్క్ అయితే 18 ఇంటూ 4 అంటే 72. 72 ఇంటూ 1 72. ఇది మనకి ఎఫిషియన్సీ నెగటివ్ అయింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంది? టు ఫిల్ 3/4 ఆఫ్ ఎ ట్యాంక్ అన్నారు, అంటే టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వాలి అని అంటే 72 యూనిట్స్. జస్ట్ ఇందులో 3/4 మాత్రమే కావాలి. ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? ఆల్ 3 పైప్స్ వర్క్ చేస్తుంటే 24 + 4 అంటే 28 - 1 అంటే 27. సో 3 ones 3 9s is 27. 9 ones 9 8s is 72. సో 4 ones 4 2s is 8. టోటల్గా
2 hours టైం పడుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, without stoppages, a local train travels at an average speed of 70 km per hour, and with stoppages, it travels at an average speed of 30 km per hour. What is the total time taken by the local train for stoppages on a route of length 630 km? So 630 distance ni cover cheyadaniki without stoppages aithe average speed 70 undi. విత్ స్టాపేజెస్ అయితే అంటే ఆగి వెళ్ళేటప్పుడు యావరేజ్ స్పీడ్ వచ్చేసి 30 ఉంటుంటే టోటల్గా ఎన్ని అవర్స్ స్టాపేజెస్కి తీసుకుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఈ 630 కిలోమీటర్స్ ఆగకుండా వెళ్తే యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది? 70. ఇంత టైం తీసుకుంటుంది. ఇంత టైంలో నుంచి ఆగి వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత? 30 కదా. సో ఈ టైంని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట, అంతే. సో ఈ జీరో క్యాన్సిల్, 7 1 7 9 63, ఈ జీరో క్యాన్సిల్, 3 1 3 21 63. సో 9లో నుంచి 21ని మైనస్ చేస్తే 12. సో 12 అవర్స్ స్టాపేజెస్కి పడుతుందన్నమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్. సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ టోటల్ మనము ఏ టోటల్ బి అని అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అనేది మీన్ ప్రపోర్షనల్ అవుతుంది కదా. సో ఈ టోటల్కి మనం స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే 21 ఇంటూ 16 ప్లస్ 16 ఇంటూ రూట్ 2 ఇంటూ 16. సో 16 ఇంటూ 16 అంటే 256 రూట్ 2 మైనస్ 21 ఇంటూ 7 రూట్ 2 అంటే 147 రూట్ 2. నెక్స్ట్ 16 ఇంటూ 7 సో 112 రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే 2నే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం రూట్ 2 వాల్యూస్ని చూసినా కానీ 256లో నుంచి 147 మైనస్ చేస్తే మనకి 109 వస్తుంది. సో 109 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, the ratio between the perimeter and breadth of a rectangle is 3:1. If the area of the rectangle is 98 centimeter square, find the perimeter of the rectangle. సో ఇక్కడ పెరిమీటర్ అండ్ బ్రెడ్ కి రేషియో ఇచ్చారు, ఏరియా ఇచ్చారు, పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు రెక్టాంగిల్ ది. సో ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటే ఏంది? 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్, అండ్ బ్రెడ్త్ కి రేషియో 3:1. సో ఈ 2 ఈ సైడ్ వెళ్ళిపోతే మల్టిప్లై అవుతుంది కదా, అప్పుడు మనము ఎల్ ప్లస్ బి డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/2 అని చెప్పి అనొచ్చు. సో బి వాల్యూ 2 ఉన్నప్పుడు ఎల్ వాల్యూ ఏమవుతుంది? ఎల్ ప్లస్ బి కలిపితే 3 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఎల్ వాల్యూ 1 అని చెప్పి తీసుకోవచ్చు కదా, రైట్? నా ఏరియా ఇచ్చేసి మనకి 98 అన్నారు. ఏరియా అంటే ఎల్ ఇంటూ బి. సో ఇక్కడ ఎల్ అనేది 1 యూనిట్, సో 1x, బి వచ్చేసి మనము 2 యూనిట్స్ కాబట్టి 2x అని చెప్పి తీసుకుందాం. సో 1x ఇంటూ 2x అంటే 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 98. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 49 ఈజ్ 98. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ నుంచి 7 వస్తుంది. మనల్ని అడుగుతుంది పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమని. సో పెరిమీటర్ అంటే ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ఇంటూ బ్రెడ్. 2 టైమ్స్ ఆఫ్ లెంత్ అంటే 1x ప్లస్ 2x, టోటల్గా 3x. 3 ఇంటూ 7 అంటే 21. సో 2 ఇంటూ 21 ఈజ్ 42. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, at simple interest, a certain sum becomes 1,750 rupees in 2 years and 3,250 rupees in 4 years. Find the rate of interest per annum. సో ఇక్కడ 4 yearsకి 3,250 అవుతుంటే 2 yearsకి 1,750 అవుతుంటే ఒక సమ్ అనేది మనల్ని అడుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో 4 yearsకి 3,250 అవుతుంది అండ్ 2 yearsకి 1,750 అవుతుంది కదా. మైనస్ చేస్తే టోటల్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 1,500 వస్తుంది. అంటే ఇది మనకి 4 yearsలో జనరేట్ అయిన అమౌంట్ అండ్ 2 yearsలో జనరేట్ అయిన అమౌంట్. సో అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అవునా? సో ఈ ప్రిన్సిపల్ క్యాన్సిల్ అయిపోతే ఈ ఇంట్రెస్ట్లో నుంచి 4 years ఇంట్రెస్ట్లో నుంచి 2 years ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు వచ్చేది ఏమవుతుంది మనకి? 2 yearsలో మనకి ఎంత ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అయిందో ఆ వాల్యూ వస్తుంది. సో 2 yearsలో మనకి 1,500 రూపీస్ వస్తే 1 yearలో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 750 రూపీస్ వస్తుంది. ఓకేనా? సో 750 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది 1 yearకి వస్తుంది. 2 yearsకి అమౌంట్ ఎంత అయింది? 1,750 రూపీస్. అంటే ఇప్పుడు ఈ అమౌంట్లో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. సో 2 years ఇంట్రెస్ట్ 1,500. సో ఇప్పుడు ఈ 1,750లో నుంచి
2 years ఇంట్రెస్ట్ 1500ని మైనస్ చేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుంది. దట్ ఈస్ ప్రిన్సిపల్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 250 రూపీస్. సో 250 రూపీస్ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 750 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో ఉండేది కాబట్టి ఇంటూ 100 చేస్తే ఈ జీరో క్యాన్సిల్. 25 వన్స్ 25 3s 75. సో 300% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. The average of 8 numbers is 14. The average of 5 of these numbers is 14. What is the average of remaining 3 numbers? So ఇక్కడ 8 numbers average of 14. ఇందులో 5 numbers average 14 అయితే రిమైనింగ్ 3 numbers average ఎంత అంటున్నారు. సో 8 numbers average 14 అయింది. 5 numbers average 14 అయినప్పుడు రిమైనింగ్ 3 numbers average కూడా 14 ఉండాలి. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్. At what annual interest rate will a sum of 15,625 become 19,683 in 1 year and 6 months if the interest is compounded half yearly? సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, డివైడెడ్ బై 2. టైం పీరియడ్ అనేది 1 year 6 months అన్నారు, అంటే 1 yearకి మనకి 2 6 months ఉంటాయి. సో టోటల్గా 3 అవుతుంది అనమాట. ఇక్కడ 2 months అండ్ ఇక్కడ 1 month. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది కదా, సో 3 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్. ఇప్పుడు సమ్ వచ్చేసి 15,625, మనకి అమౌంట్ వచ్చేసి 19,683. టైం పీరియడ్ 3 ఉంది కాబట్టి క్యూబ్ రూట్ని అప్లై చేయాలి. సో అప్పుడు మనకి సమ్ అండ్ అమౌంట్కి రేషియో వస్తుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 15,625 అంటే 25 cube is 15,625. 27 cube is 19,683. సో 25 యూనిట్స్ కాస్త 27 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అయింది, 2 యూనిట్స్. ఎంత అమౌంట్ మీద, 25 అమౌంట్ మీద. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 చేస్తే 25 ఇంటూ 4 ఈస్ 100. 4 ఇంటూ 2 అంటే 8. సో ఈ 8% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈఆర్ని క్యాలిక్యులేట్ చేసాం మనం. ఇప్పుడు మనకు కావాల్సింది ఈఆర్ అనేది ఎంత అని. సో క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 2 దట్ ఈస్ 16%. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A vendor loses 78% by selling oranges at 44 rupees each. If he wants to earn a profit of 78%, at what price should he sell oranges each? సో ఇక్కడ ఒక వెండర్ 78% లాస్ వస్తుంది. 44 రూపీస్ ఒక్కొక్క ఆరెంజ్ని అమ్ముతుంటే. అయితే ఇప్పుడు అతను 78% ప్రాఫిట్ వచ్చేలా అమ్మాలంటే ఈచ్ ఆరెంజ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 78% లాస్ వస్తుంది అని అంటే 22%కి అమ్ముతున్నారు కదా, ఈ 22% వాల్యూ అనేది 44 రూపీస్ అయినప్పుడు 178% వాల్యూ అనేది ఎంత మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో 22 ఇంటూ 2 చేస్తే 44. సిమిలర్గా 178 ఇంటూ 2 చేస్తే 356. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 356 రూపీస్ ఉంటే ఒక్కొక్క ఆరెంజ్ది, అప్పుడు ప్రాఫిట్ 78% వస్తుంది. క్లియర్, నెక్స్ట్. If the equation has roots a, b and c, find the sigma a square bc. సో ఇక్కడ సిగ్మా a square bc వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే సిగ్మా a square bc అంటే ఎలా రాయొచ్చు అంటే a square bc, ఏ ప్లేస్లో ఇప్పుడు b ప్లేస్లో c ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి b square ca, నెక్స్ట్ c square ab. సో ఇప్పుడు ఈ టోటల్లో నుంచి మనము ఏబిసి కామన్ తీసుకుంటే రిమైనింగ్ ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఉంటుంది కదా. ఇచ్చిన ఈక్వేషన్ చూడండి ఎక్స్ క్యూబ్ అని ఉంది. సో ఎక్స్ క్యూబ్ అంటే ఇప్పుడు సపోజ్ స్టాండర్డ్ ఈక్వేషన్ చూస్తే ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు రూట్స్ అనేవి ఆల్ఫా బీటా గామా అవుతాయి. సో ఇందులో నుంచి ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది మైనస్ ఆఫ్ b బై ఏకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే మైనస్ d బై ఏకి ఈక్వల్ అవుతుంది. అదే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా అంటే మైనస్ c బై ఏకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏబిసి రూట్స్ అని చెప్పారు కదా ఈక్వేషన్కి. సో ఏబిసి అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ కావాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే మైనస్ d బై ఏ. సో ఇక్కడ మైనస్ అంటే -1 కాబట్టి ఫస్ట్ వన్ మైనస్ ఆఫ్ -1 బై ఏ అంటే 6. నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ c అంటే మైనస్ b బై ఏ. సో మైనస్ అంటే ఇక్కడ
11 అని ఉంది. సో మైనస్ ఆఫ్ -11/6. సో ఈ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ 1 అంటే 11, 6 ఇంటూ 6 అంటే 36. సో 11/36. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. క్లియరా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ అనేవి. ఓకే, ఇది నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. Thank you for watching. Please like, share and subscribe to Haigreva Study Circle. Thank you.